Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 99964. శంకర వరప్రసాద్ మన అందరి గుండెల్లో ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో కాదు, ప్రపంచం మొత్తం మీద అందరి గుండెల్లో మన శంకర వరప్రసాద్ సుస్థిరం చేసుకునేదానికి సంక్రాంతికి ముందు 2 రోజులు ముందుగా మన వాళ్ళందరినీ ఆదరించడానికి ఆయన 70 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు యూత్లాగా చిన్న కుర్రాళ్ళతో ఎలా డ్యాన్స్ చేస్తారో అలా ఆయన డ్యాన్స్ చేసుకుంటూ కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరుగా అనిల్ రావిపూడి గారు. ఆయన కామెడీ, సెంటిమెంటు వాటన్నిటిని కూడా చిరంజీవి గారు నటిస్తూ ఆయన నటనకి, ఆయన డైరెక్షన్కి ఎక్కడో ఎవరెస్ట్ శిఖరాలను ఎత్తుకు తీసుకెళ్లే స్థాయిలో వచ్చింది ఈ సినిమా. కాబట్టి ఇది సంక్రాంతి సంబరాలు మేము జరుపుకుంటున్నాం. ఈ చిత్రం ఇది గత చిత్రాలను మించి రికార్డులు సృష్టిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి సంక్రాంతి శుభాకాంక్షలతో అందరికీ తెలియజేస్తున్నాం. సంవత్సరానికి వచ్చే ఈ సంక్రాంతి పెద్ద పండుగ అంటారు. అందరికంటే ముందు మన శివశంకర వరప్రసాద్ గారు, మన మెగాస్టార్ ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చేసింది. అందులో భాగంగా ఈరోజు మా తిరుపతిలో మన మెగా ఫ్యాన్స్ అందరం కలిసి డీజే కూడా పెట్టాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ సినిమా ఫ్యామిలీ తగ్గ సినిమా కాబట్టి కామెడీ ఉంటుంది, ప్రతి ఒక ఇదిగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది సినిమా. ఈ సినిమా గతంలో మంత్రి గారి వియ్యంకుడు, జ్వాల, శంకర్ దాదా ఎంబీబీఎస్, సంటబ్బాయ్ ఈ సినిమా టైప్లో ఒక రేంజ్లో ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో కామెడీ కానీ ఏదైనా కానీ ఏకైక వ్యక్తి ఒక మెగాస్టార్ చిరంజీవి గారే చేయగలడు. హీరోలలో డ్యాన్స్లో కూడా ఆయన శివతాండం, శివుడిలాగా వేసే డ్యాన్స్ ఒక చిరంజీవి మాత్రమే. ఈరోజు ఎంతోమంది వేయచ్చు, కానీ ఎంతోమంది వేసినా వాళ్ళు వేసేటప్పుడు అది చిరంజీవి ఎప్పుడో వేసేసిన డ్యాన్సే వేస్తారే. కాబట్టి మన భారతదేశంలోనే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే #1 డాన్సర్ మన మెగాస్టార్ చిరంజీవి. అన్నయ్య మీరు ఎప్పుడు మా గుండెల్లోనే ఉంటారు. జై చిరంజీవి గారి సినిమా అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ లాంటిది. అలాంటిది మన సంక్రాంతి పండుగకు వస్తుందండి. ఇది మనకి ఇంకా పెద్ద పండగ లాంటిది. చిరంజీవి గారు కంబ్యాక్ తర్వాత సంక్రాంతికి వచ్చిన 2 సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఒకటి ఖైదీ నెంబర్ 150, ఇంకోటి వాల్తేరు వీరయ్య. ఈ సినిమా ఆ రెండింటికి కలిపి మించి బ్లాక్ బాస్ హిట్ అవుతుంది. ఖచ్చితంగా 350 కోట్ల నుంచి 400 కోట్లు గ్రాస్ కొడుతుంది. ఇది రీజనల్ ఇండస్ట్రీ ఖచ్చితంగా అయి తీరుతుంది. అనిల్ రావిపూడి పండగకు వచ్చిన ప్రతిసారి తను లెవెల్ని పెంచుకుంటూ పోయాడు. ఫస్ట్ సినిమా 100 కోట్లు, రెండో సినిమా 150 కోట్లు, మన పండగకి సంక్రాంతికి వచ్చిన 300 కోట్లు కొట్టాడు. ఈ సినిమా 400 కోట్లు కొట్టి తెలుగులో రీజనల్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఖచ్చితంగా అవుతుంది. తప్పకుండా ఈ సినిమాని ప్రేక్షకులు అందరూ పండగకి ఆదరిస్తారు. ఈ సినిమానే విజయం సాధిస్తుందని మేము మెగా అభిమానుల నుంచి మేము అందరూ కోరుకుంటున్నాం. అలాగే మురళన్న ఆధ్వర్యంలో తిరుపతిలో మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. అదే మన యువకుడు రుద్రకిషోర్ దాంట్లో కూడా, ఈ ఆర్సీ వద్ద దాంట్లో కూడా అన్ని కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. రేపు ఇంకా కూడా పండగకి చీరల పంపిణీ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. ఈ సినిమాని ఖచ్చితంగా ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారని మెగా అభిమానులుగా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా తీరుతుంది విజయం. సంక్రాంతి పండగ ఈ రోజు నుంచే, సాయంకాలం నుంచే ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఇంట్లో పాది అందరూ ఫ్యామిలీతో, కుటుంబ సభ్యులతో వచ్చి హ్యాపీగా చూసుకొని బ్లాక్ బస్టర్ చేస్తారు. ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా, ఎంజాయ్ చేస్తారు సార్ 100%. చిన్నపిల్లల కాడి నుంచి ముసలి వరకు బాగా పండించినారు చిరంజీవి గారు. ప్రతి ఒక్క సీన్ కానీ, యాక్షన్ కానీ, ఫైట్లు కానీ, వెంకటేష్ వచ్చినాక సినిమా పీక్స్కి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరు చేసిన అల్లర్లు, కామెడీలు అంతా ఇంత కాదు, సూపర్, ఎక్స్ట్రాడినరీ, బ్లాక్ బస్టర్, బంపర్ హిట్ సార్. ఫ్యామిలీ ఓరియంటెడ్, బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. కాంబో చాలా బాగుంది. చాలా గ్యాప్ తర్వాత ఫుల్ ఎనర్జీ ఉన్నట్టు అనిపించింది. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. వెంకటేష్ ఇద్దరు చేసినదంతా ఎంత బాగుంది ఉంటుంది. అది కన్నడ వాళ్ళు వచ్చినారు కాబట్టి 2 చేరింది కాబట్టి చాలా బాగుంది. మాకు ఫిలిం అంటేనే ఇష్టమేలే, కానీ ఈ ఫిలిం చూసిన దానికి ఇంకా ఫిలిం చూడాలనిపిస్తుంది. అంత బాగుంది. అందరూ రావచ్చు, పిల్లోళ్ళు చూడొచ్చు, పెద్దోళ్ళు చూడొచ్చు. ಕಾಮಿಡಿ ఉంది, అన్నీ ఉంది, బాగుంది. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಮೂವಿ, ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಮೂವಿ. ಸಂಕ್ರಾಂತಿಗೆ ಚೆನ್ನಾಗಿ ರನ್ ಆಗುತ್ತೆ.
ఇప్పుడు హీరోస్ యాక్షన్ ఎలా ಇದೆ ಮೇಡಮ್? ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಚಿರಂಜೀವಿದು ವೆಂಕಟೇಶ್ದು ಕಾಂಬಿನೇಷನ್ನು ತುಂಬ ದಿವಸ ಆದಮೇಲೆ ಬಂದಿದೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. నెంబర్ 1 అన్నయ్యని ఎలా చూపించాలో కూడా అసలు కెమెరామ్యాన్ కానీ డైరెక్షన్ కానీ చాలా వండర్ఫుల్గా తీశారు. కెమెరామ్యాన్ యాక్టర్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ బోరింగ్ లేకుండా చాలా నీట్గా క్లాస్గా వెళ్ళింది మూవీ. చిరంజీవి గారు చాలా అందంగా కనబడ్డారు. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్. బాగుందండి. సంక్రాంతి ముందే వచ్చిందండి. బ్లాక్ బస్టర్, మైండ్ బ్లోయింగ్. మంచిగా బాస్ ఎంట్రెన్స్ హైలైట్. బాస్ ఇటు కొట్టాడు. సంక్రాంతి మొదలు ఇద్దరు వచ్చారు, ఉప్పు కొట్టారు. చాలా బాగుంది, సూపర్ హిట్ ఉంది. అసలు అనేది రావుడి మార్క్ బాగుంది. చిరంజీవి గారి స్టెప్స్ అయితే అదిరిపోయాయి. అసలు ఇంకోసారి చూడాలనిపిస్తుంది. కామెడీ టైమింగ్ అండ్ వెంకటేష్ ఎంట్రీ ఈజ్ వెరీ ఫెంటాస్టిక్. ఆర్ఆర్ అసలు బాగుంది. వన్ మోర్ టైం మళ్ళీ ఫ్యామిలీ అందరితో రావాలనుంది. వి ఎంజాయ్డ్ ఎ లాట్. వీఆర్ వెరీ హ్యాపీ. చిరంజీవి సంక్రాంతి హిట్ కొట్టాడు భయ్య, బాగుంది. ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూడొచ్చు. నైస్, వెరీ నైస్ మూవీ. మాట్లాడడానికి ఏం లేదునా, సంక్రాంతి మాదే. బాగుంది సార్, సినిమా చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ సూపర్ హిట్. కొట్టేసాం సంక్రాంతి, కొట్టేసాం. సూపర్. బాస్ ఆఫ్ ది బాసెస్ నా, ఎవరికి బాస్ ఆఫ్ ది బాసెస్. ఆ సినిమా మళ్ళీ మైక్ పట్టుకున్నా. బాగుంది, చాలా సంక్రాంతికి విన్నర్. ఫ్యామిలీ సినిమా చాలా బాగుంది. కామెడీ బాగుంది, సాంగ్స్, మ్యూజిక్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ అంతా వైలెన్స్. బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. బాస్ గ్రేస్ అలానే ఉంది. సూపర్ మెగాస్టార్ గారి యాక్టింగ్, బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి 500 కోట్లు పక్కా వసూలు చేసింది. అసలు ఇద్దరికి 70 ఏజ్ లో ఉన్నట్టే లేరు. బాగుందండి. ఈ వయసులో ఆయన మాత్రం చేస్తున్నాడు. హ్యాపీ. కామెడీ చాలా బాగుంది.